పోలీసు నర్సింహులు కూడా బ్రహ్మంగారి పాత్ర తెచ్చుకొని 500 రూపాయలు విరాళంగా ఇచ్చినందుకు వారి కుటుంబాన్ని రాములు మంగళరాములు నవదీప్ కూడా 100 రూపాయలు ఆ బ్రహ్మంగారి పాత్ర మెచ్చుకొని పాత్రదారులు వెనక వాడడానికి ఇవ్వలేరు. వాళ్ళు దయచేసి కొంచెం ఎందుకు వస్తే బాగుంటుంది. మరి పాత్రలు వచ్చినప్పుడు ఎవరు మాత్రం అది గుర్తుపెట్టుకుంటున్నారు. వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతారు. నాయన సిద్ధ సకల జనములు చెప్పగా మీ తల్లిదండ్రులు చెప్పగా మొదలగు కులము వారంతా ఈ బ్రహ్మ కైవల్యము వలదని చెప్పుచున్నారు. కావున మీ కులము వారితో నగుబాటు పాలయ్యదు. ఆయన సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయి ఈ పరమ స్వయోగము తెలుసుకుంటుంది. నీ వల్ల కాదు. నీవు చిన్నవాడు, నీవు బాలుడు, నీ వల్ల కాదు. ఊరికే ఇంటికి పొమ్ము నాయనా. బదలు పెట్ట నీదు పాదముల
గురుదేవా ఈ పరబ్రహ్మ స్వరూపము నాకు బోధించిన వారు ఈ పాదములను నిలబెట్టి గురుదేవా ఆయన సిద్ధ గగన సదృశమైన ఆత్మ వశము కాదు గగన సదృశమైన ఆత్మ వశము కాదు ముగ్గురు మోటుల కలవి కాకూల వీరప్రభుడు నాయన సిద్ధ స్వామి గురుదేవా ఈ బ్రహ్మ కైవల్యము తెలుసుకున్నటకు సాక్షాత్తు త్రిమూర్తులకే వశము కాలేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులకు వశముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మ రహస్యము నీ వల్ల కాదు. నీవు ఎంతటి వాడు, నీవు కుర్రవాడు. ఊరికే నా మాట విని ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. జయ శ్రీ విరాట్ కోతులూరు వీర బ్రహ్మ స్వాముల వారికి మూడు మూర్తుల కలవి గాని మూలమేద గురుని గోత్రము 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 జాడ చెప్పిన ఎత్తి స్వామి గురుదేవా మూడు మూర్తులకు వశం గాని రహస్యము తెలియదు కదా అంటే రహస్యము గురు సూత్రము నాకు బోధించినంత వరకు ఈ పాదములో నిలిచిపెట్టి దోషాలను నాయన సిద్ధ అందరాని మాను పండు అందితే ఫలమందలేవో. అందరాని మాను పండు అందితే ఫలమందలేవో. యోచన తెలుసుకొని మూల వీర స్వరూపుడై సిద్ధ స్వామి గురుదేవా అందరాని ఫలమునకు ఆశించినావు. ఒకవేళ అందిన నీవు అనుభవించలేవు. నా మాట విని ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. జయ శ్రీ విరాట్ కోతులూరు వీర బ్రహ్మ స్వాముల వారికి అందరాని ఆది సంతోషించే వాతానిన్నే అందరాని అందరాని ఆది సంతోషించే వాతానిన్నే
కోడూరు మండలం మహబూబ్నగర్ అని పెట్టింది. మా ఒకటి ఉంది, ఇంకోటి లాస్ట్ ఇయర్ చేసింది ఉంది. పాదంలో విడిచిపెట్టి లాస్ట్ ఇయర్ చేసింది లేదా యూట్యూబ్లో మస్తు నెంబర్ కొట్టేస్తుంది. ఫోన్ నెంబర్ కొట్టాలా అంటే అట్లా కాకుండా డైరెక్ట్ స్వామి గురుదేవా, ఈ బ్రహ్మ కైవల్యము ఆటుది కాదు, మగవాడు కాదు. వారిద్దరూ కూడినప్పుడు కలిగిన బ్రహ్మ జ్ఞానము నీవు తెలుసుకునలేవు. తెలుసుకున్న వాడే పరమాత్మ స్వరూపుడు నాయన. జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మ సామ్ల వారికి. పరమాత్మ అని చెప్తుంది. అర్జునుడు కాక లోకాల వేదముల పరమాత్మ స్వరూపము పాదములను విడిచిపెట్టి నాయన సిద్ధ దండి మొండి మాటలాడి చదురా సిద్ధ. స్వామి గురుదేవా, నేను ఎంత చెప్పినా మొండివానిగా ధైర్యంతో ఇక్కడ కూర్చుండి మాట్లాడుతున్నావు. ఆ పరశువ యోగము తెలుసుకున్నట్టు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వశము కాలేదు. కావున నీ వల్ల కాదు, ఊరకే ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మ సామ్ల వారికి.
మధ్యాహ్నం నాటి చంద్రుడు ఈ విధంగా ప్రవహించును అంటే పరమాత్మ స్వరూపం నాకు చూపించినంత వరకు పాదములు మెల్లగా చెప్పు మంచి తినవాడు నాయన సిద్ధ నిదురబోక చూడరా నీలోనే దేవుని జాడ. నిదురబోక చూడరా నీలోనే దేవుని జాడ. గాయత్రి నాడుకోతులు వీరబ్రహ్మ స్వాముల వారికి నాయన సిద్ధ స్వామి గురుదేవా ఈ పరశివ యోగము తెలుసుకున్నటకు కామము, క్రోధము, లోభము, మోహము ఈ దుర్గుణములను విడిచిపెట్టవలేదు. వీటిని విడవడానికి నీ వల్ల కాదు. నీవు చిన్నవాడవు, నీవు బాలుడవు. ఊరకే ఇంటికి సిద్ధ. గాయత్రి నాడుకోతులు వీరబ్రహ్మ స్వాముల వారికి విన్నవెంతో పోతులో రే వీరబ్రహ్మ విన్నవెంతో పోతులో రే వీరబ్రహ్మము చేసి కార్య వీడు మన్నుతున్న చేసేను కనువాడో గాయత్రి నాడుకోతులు వీరబ్రహ్మ స్వాముల వారికి స్వామి గురుదేవా నీవు సర్వసంగ ఆగి పరబ్రహ్మ స్వరూపము తెలుసుకున్నంత వరకు పాదము నాయన సిద్ధ స్వామి గురుదేవా కళ్ళతో చిన్న కాయమెట్టిదో ఇలా ఎమ్మున ఇట్టి కటము ఇంపుగా వినరా. కలలో కనుపడు భ్రమలను కలుపంగా రాదు పుత్ర తనవు విననో. మారక ముందే తరలిపో విననో. ఇలలో నా మారో తీరే తీయని నన్నే. తలవు పంచాలక మనము కోరదు మారక ముందే తరలిపోయినానో. గాయత్రి నాడుకోతులు వీరబ్రహ్మ స్వాముల వారికి జగదీశ్వరమ్మ మాతాకి నా సిద్ధ స్వామి గురుదేవా ఈ యొక్క పరశివ యోగము తెలుసుకొనుటకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులకు వశము కాలేదు. కావున అదీనుగాక ఈ దేహము సత్వము వంటిది. నీవు పరిందు నిద్రించినప్పుడు నీకు కలలో ఎన్నో వైభోగములు కనిపించును. నీవు మరల మేలుకున్న తర్వాత ఒక్కటైనా కనిపించునా? అదే విధముగా ఈ దేహము కూడా స్వప్నము వంటిదే. ఈ శరీరములో నుండి జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహము ఎక్కడికి పోను నీ వల్ల కాదు. ఊరికే ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. గాయత్రి నాడుకోతులు వీరబ్రహ్మ స్వాముల వారికి దేవా నీతి మహాత్యము వారింపగనే కైగ తల్లిదండ్రులు ఇప్పుడు దేవరా మీ కంటే వేరే దిక్కెవ్వరయ్యా. నాలిక మోకే తెలువారయ్యా.
వారికి స్వామి గురుదేవా నీ మహాత్యము నేను వాడను అది నువ్వు రాక తల్లి తండ్రి గురువు అన్ని నీకు భావించి కారణకూడదు నన్ను కరుణించి మోక్షించి మామా చూపండి గురుదేవా. మామా మామా తాత కూడా మంగళి ఇస్తప్ప కూడా 50 రూపాయలు పూలమాల మనమని పాత్ర మెచ్చుకొని సిద్ధయ్య పాత్ర ఇంత ఖతర్నాక్ వాడుతున్నాడని మెచ్చుకొని ఇచ్చినందుకు ఆ వీరబ్రహ్మం గారు 105 ఏళ్ళు ఆ జీవకాలం బతకనని ఆ బ్రహ్మం గారు కాపాడతారు. నాయన సిద్ధ హరిహరాదుల తందగూడ పరమగుహ పైన వాకి చిక్కునా నీకు దక్కునా చిక్కునా నీకు దక్కునా స్వామి గురుదేవా ఈ యొక్క పరశివ యోగము తెలుసుకున్నటకు హరిహరాదులకు వశము కాలేదు. నీ వల్ల కాదు ఊరికే ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. జయ శ్రీ విరాట్ కోతులు వీరబ్రహ్మ స్వామి వారికి భక్తవరద పరాజయ స్వామి గురుదేవా పాదంలో నడుపుకొని ఇక్కడికి వచ్చి తిని కరుణించి కాల్చుకోండి గురుదేవా. నాయన సిద్ధ స్వామి గురుదేవా తామరస దుర్గుణములు ఓవై కానవా వాటిని కనవా తామరస దుర్గుణములు ఓవై కానవా వాటిని కనవా జయ శ్రీ విరాట్ కోతులు వీరబ్రహ్మ స్వామి వారికి నాయన సిద్ధ స్వామి గురుదేవా ఈ పరశివ యోగము తెలుసుకొనుటకు కామము క్రోధము మోహము లోభము ఈ దుర్గుణములను విడవలేను. కావున వీటిని విడవడానికి నీ వల్ల కాదు. నీవు చిన్నవాడు, నీవు బాలుడు, ఊరికే ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. జయ శ్రీ విరాట్ కోతులు వీరబ్రహ్మ స్వామి వారికి పతితుడను నన్ను పావని గాయకులు గాని పడిపోనవా ఓమము వీరవా చూడవా ఓమము వీరవా నాయన సిద్ధ మున్ను తాపసులెల్ల పూర్తిగా కోరనాని తిరగిరి ఎరుమా మరచిరి
రహస్యము తెలుసుకున్నటకై తపస్సులై అడవుల్లో తిరిగిరి, కానీ వారు కూడా ఇంకా ఎరగ మరుపులోనే ఉన్నారు. నీవు ఎంతటి వాడు? నీ వల్ల కాదు, ఊరికే ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. జయ శ్రీ రాజకోటలూరి వీరబ్రహ్మ స్వామి వారికి తిన్నావా? ఇప్పుడు తినేది నాయన సిద్ధ. దారు సుతమోహమునది దారవాటం తెలియనాని పెద్దలో వారే వ్యక్తులో పెద్దలో వారే వ్యక్తులో భార్య పిల్లలు ఇల్లు సంసారము అనే మోహమున చిక్కి ఇంతకు ముందు ఎంతో మంది పెద్దలు ఈ రహస్యము తెలియలేకపోతున్నారు. అవునా? నీ వల్ల కాదు, ఊరకే ఇంటికి పువ్వు నాయన. జయ శ్రీ రాజకోటలూరి వీరబ్రహ్మ స్వామి వారికి దారుణి కడియాల నాయన సిద్ధ. ఫలములేది కవెడలు పోకు ఫలములకు నాయన సిద్ధ. నీవు ఇక్కడ కూర్చుంటో ఏమి ప్రయోజనం లేదు. అందని ఫలమునకు ఆశించినావు. అవునా? నీ కులము వారితో నగుబాటు పాలయ్యదవు. ఊరికే ఇంటికి పొమ్ము నాయన సిద్ధ.
జై త్రివిరాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వాముల వారికి ఇటులా చెలవివ్వబోతండి. నీ పాదములను పాడబోనండి. ఇటులా చెలవివ్వబోతండి. నీ పాదములను పట్టి పాడబోనండి. నీ పాదములను పట్టి విరగాలబోనండి. నీ పాదములను పట్టి జై త్రివిరాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వాముల వారికి నాయన సిద్ధ స్వామి గురుదేవ దీక్ష చే శ్రీ లక్ష్మిని ప్రత్యక్షముగన విష్ణుమూర్తన దీక్ష చే శ్రీ లక్ష్మిని ప్రత్యక్షముగన విష్ణుమూర్తన పక్షమంతున దాసువన్న ప్రత్యరమునకు దక్షుడయ్యవు పరములేని వెళ్ళిపోరా. నీ విటుల అందని ఫలమునకు ఆశించి తిరిగేరా. జై త్రివిరాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వాముల వారికి ఆయన సిద్ధ స్వామి గురుదేవ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే ఈ సంసారం అనే భ్రాంతిని విడువలేక ఆ లక్ష్మీదేవిని తన ఎదలో దాచుకొని ఉన్నాడు. అదే విధముగా శంకరుడు గంగాదేవిని తన శిరమున దాచుకొని ఉన్నాడు. కావున అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులకే తెలుసుకోనటువంటి ఈ రహస్యము నీవు తెలుసుకొనలేవు. నీవు చిన్నవాడవు, ఊరకే ఇంటికి పొమ్ము నాయన సిద్ధ. గోరబాబు కూడా 120 రూపాయలు ఆ బ్రహ్మంగారి పాత్ర మెప్పుకొని ఇచ్చినందుకు వారి కుటుంబాన్ని ఎల్లప్పుడు వీరబ్రహ్మం గారు కాపాడగారు. అదేవిధంగా పంతులు కూడా 10 రూపాయలు ఇచ్చినందుకు వారి కుటుంబాన్ని ఎల్లప్పుడు వీరబ్రహ్మం గారు కాపాడగారు. జై త్రివిరాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వాముల వారికి శివున పరమాత్మ నందని వివరణే జై త్రివిరాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వాముల వారికి స్వామి గురుదేవ అందరాని పరమార్థము అందరాని పరమాత్మము అది ఏదో అది ఏదో తెలుసు రావలేదు మైక్ ముందు చెప్తలేడు కదా. నాయన సిద్ధ స్వామి గురుదేవ ఒక్క మాట ఈశ్వరమ్మని అడిగి ఆలోచిస్తారు నాయన.